కార్పెంటర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రంగబాబు ఘనంగా కార్పెంటర్ల డే. కార్పెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చేతి వృత్తి కళాకారులకు ప్రోత్సహించే విధంగానే కార్పెంటర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరింత బలోపేతం అవుతారని రాష్ట్ర కార్పెంటర్ ఇండియన్ ట్రేడర్స్ యూనియన్ అధ్యక్షులు తాటికొండ రంగబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో కార్పెంటర్ల డే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు రంగబాబు, రాష్ట్ర క్రమశిక్షణ కో చైర్మన్ ఆవుపాటి ఉమాశంకర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కార్పెంటర్ల సమస్యలను పరిష్కరించే విధంగా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆదరణ పేరుతో వృత్తి కళాదారులకు సామాగ్రిని ఇస్తున్నారని, సామాగ్రితో పాటు ప్రోత్సాహకంగా నగదును కూడా ఏర్పాటు చేస్తే కార్పెంటర్లు మరింత అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సభతి దేవాదాయ శాఖ గోరస శ్రీనివాసాచారి, శ్రీ గాయత్రి వనరగ్గి సంక్షేమ సంఘం రూరల్ మరియు టౌన్ అధ్యక్షులు బ్రహ్మాజీ, కార్యదర్శి పట్నాల సత్యనారాయణ, పెదపూడి నరసింహమూర్తి, వీరబాబు, వీరమల్ల మోహనరంగ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నమస్కారం అండి. నా పేరు తాటికొండ రంగబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ రిజిస్టర్ నెంబర్ H195 ఇండియన్ ట్రేడ్ యూనియన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడే కాకుండా ఇటు ఉత్తర భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరం మార్చి 27వ తారీఖుని కార్పెంటర్స్ డేగా ప్రకటించుకుని కార్పెంటర్ల యొక్క సమస్యల మీద కానీ వాళ్ళ ఐక్యత మీద కానీ ఒక ఉనికిని చాటుకోవడం కోసం సమాజంలో వాళ్ళందరూ కూడా ఒక ఏకీకృత భావంతో ఈ రోజున ఒక సేవా కార్యక్రమాలే కానీ రకరకాలైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఈ రోజున ఒక ఉనికిని చాటుకునే కార్యక్రమంగా కార్పెంటర్స్ డేని జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మా కార్పెంటర్ సోదరులందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కార్పెంటర్ల యొక్క రిప్రజెంటేషన్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. ఎందుకంటే కులాలకు ఎలాగూ కార్పొరేషన్లు ఉంటాయి, కానీ ఈ వృత్తి సమాజంలో అందరూ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ వృత్తి యొక్క అభివృద్ధి కోసం, ఈ వృత్తిదారుల యొక్క సంక్షేమం కోసం, ఈ వృత్తి ఇంకా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక వెల్ఫేర్ బోర్డు కానీ, ఒక వెల్ఫేర్ కార్పొరేషన్ కానీ కేటాయించాలని చెప్పేసి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరటం జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా స్వర్ణకారులకి కార్పొరేషన్ ఇచ్చారు, మిగతా చాలా చేతి వృత్తులకి, చివరాఖరికి చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా కార్పొరేషన్ ఇచ్చారు, లేకపోతే పద్మశాలీలకు బట్టలు వేసే వాళ్ళకి కార్పొరేషన్లు ఇస్తున్నారే కానీ పర్టికులర్గా కార్పెంటరీ వృత్తి, ఈ వృత్తుల్లో ఏ వృత్తి చేయాలన్నా కూడా కార్పెంటర్ కావాల్సిందే. అటువంటిది కార్పెంటర్లకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలనే డిమాండ్ని మాత్రం ఈ రాష్ట్రంలో మేము ప్రధానంగా దాని ద్వారానే మా యొక్క వెల్ఫేర్ అంతా కూడా నడవాలి. మాకేం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే కర్ర కొంటున్నామో, ప్లైవుడ్ కొంటున్నామో, హార్డ్వేర్ కొంటున్నామో, మా వృత్తులకు సంబంధించినటువంటి ఏ వస్తువులు అయితే కొంటున్నామో 18% GSTలో మినిమం 2% 3% అన్నా సరే మా రూపాయిని మాకు కేటాయిస్తే చాలు. అవే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అవుతాయి అనేది ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇవాళ ప్రపంచం మారిపోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కొత్త తరం కార్పెంటరీ వృత్తిలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పిల్లలందరినీ కూడా ఈ రోజున పక్కన ఉన్న తెలంగాణ తీసుకెళ్లి మేము ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు చేస్తారనే నమ్మకం మాకుంది. ప్రధానంగా ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యంతో మేము రాజమండ్రిలో ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ని భారత ప్రభుత్వం MSDE మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ ద్వారా మేము రాజమండ్రిలో ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి అమరావతిలోనే పెడతారో ఎక్కడ పెడతారో పెట్టి కార్పెంటరీ కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ని అతి త్వరలోనే మాకు కేటాయిస్తారని, తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మీరు కలలుగానేటటువంటి అమరావతి మహానగర నిర్మాణం ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కార్పెంటర్ల చేతుల మీదుగానే జరిగి ఇక్కడ రూపాయి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వాళ్లే అందిపుచ్చుకునేలాగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి. ఇక్కడ వాళ్లే ఆర్థికంగా అన్ని రకాలుగా బలపడి డెవలప్మెంట్ అవటం కోసం ఈ సహకారం మాకు ఇస్తారని చెప్పేసి మీడియా ముఖంగా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్నే కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, మా కార్పెంటర్ సోదరులకు, రాష్ట్రం 26 జిల్లాల్లో ఉన్న కార్పెంటర్ సోదరులందరికీ ముందుగా
కార్పెంటర్స్ డే శుభాకాంక్షలు. నా పేరు ఆవుపాటి ఉమాశంకర్. ఆంధ్ర రాష్ట్ర కార్పెంటర్ వాటరింగ్ అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ కో చైర్మన్గా పనిచేస్తున్నాను. నేను ఎన్డీఏ కూటమి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేమంతా కూడా కోరుకునేది ఒకటే, ఆదరణ పథకం 3 అని చెప్పేసి పెట్టడం చాలా సంతోషకరం. అలాగే విశ్వకర్మ కౌశల్య అన్నది, బీసీ కార్పొరేషన్ అన్నది, మాకు ఆదరణ 3కి మాకు సామాను ఇస్తానంటున్నారు. సామాను ఇస్తే మాకు ఉన్న సామానుకే పని లేకుండా మామూలు ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు మాకు కావాల్సింది ఏంటంటే వృత్తి పరికరాలు కాదు, మాకు ధన రూపాన్న మాకు అవన్నీ సాయాలు చేయాలి తప్పించి ఈ కార్యక్రమానికి మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ పని చేసుకోవాలనుకుంటే దానికి ఎంతో కొంత ధన సాయం ఉంటేనే దానికి చేయూత సహకారాలన్నీ అందుతాయి. ఈ సామాను ఇవ్వడం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆల్రెడీ మాకు ఉండి సామానానికే పనులు లేక మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ఏదైనా కొనుక్కోవాలంటే మాకు డబ్బు కావాలి. దానికి అది ప్రభుత్వం ద్వారాగా బ్యాంకులకి అనుసంధానం కాకుండా డైరెక్టర్గా బీసీ కార్పొరేషన్ ద్వారాగా మాకు రుణాలు అందించాలని చెప్పేసి ఎన్డీఏ కూటమిలు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరినీ కూడా కోరుకుంటూ జై విశ్వకర్మ.